హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు టెలిగ్రామ్లో లంకా ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఈ లంకా ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ వచ్చేసి జూలై 1 స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ 24 మ్యాచెస్ జరుగుతాయి. 21 డేస్ టోర్నమెంట్ ఉంటుంది. ఈ 21 డేస్ టోర్నమెంట్లో మొత్తం 5 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ 5 టీమ్స్లో ఎవరైతే టాప్ 4లో ఉంటారో వాళ్ళు క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2, ఎలిమినేటర్ ఆడతారు ఫ్రెండ్స్. సేమ్ మన ఐపీఎల్ మ్యాచెస్ ఎలా జరుగుతాయో సేమ్ అదే ప్రాసెస్. టాప్ 1, 2 టీమ్స్కి 2 ఛాన్సెస్ ఉంటాయి, మిగతా టీమ్స్కి 1 ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ మ్యాచెస్ వచ్చి 7:30 PM-కి 3:30 PM-కి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి 3 PM-కి ఆల్రెడీ మన ఐపీఎల్లో సేమ్ ఎలా జరుగుతుందో సేమ్ అదే టైమింగ్స్. ఈ మ్యాచెస్ కూడా సేమ్ ఇండియా పిచ్చెస్లా ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా జాక్పాట్ మ్యాచెస్ ఉంటాయి. ముఖ్యంగా స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది. ఇందులో ఫేవరెట్ టీమ్స్ అంటూ ఏమి ఉండవు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి సీజన్లో కొత్తగా న్యూ ఫారెన్ ప్లేయర్స్ వస్తారు. సో టీమ్స్ అనేవి చేంజ్ అయిపోతుంటాయి. ఒక్కోసారి ఒక టీం బిగ్ టీమ్ ఉంటుంది, ఒక్కోసారి ఒక టీం స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక టీం వీక్గా ఉంటుంది. సో నేను అన్నీ అనాలిసిస్ చేసి టాస్కి ముందు 30 minutes ముందు మీకు టెలిగ్రామ్లో విన్నర్ని అనౌన్స్ చేస్తాను. మీరు ప్రతి టీం లాస్ట్ కట్ బుక్స్ కంపల్సరీ చేసుకోండి. 20 పైసా వచ్చాక మన టీం లాస్ట్ కట్ బుక్స్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఆన్లైన్లో మాత్రమే ఆడండి, ఆఫ్లైన్లో ఆడకండి. ఆఫ్లైన్ అనేది చాలా అంటే చాలా రిస్క్. అలాగే ఈ మ్యాచెస్ అనేది కొన్ని జాక్ పాట్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం కొన్ని జాక్ పాట్ మ్యాచెస్ చూసాం, అలాగే ఇయర్ కూడా మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ముఖ్యంగా దీంట్లో స్ట్రాంగ్ వీక్ టీమ్స్ చూసుకుంటే కనుక ప్రతి టీం స్ట్రాంగ్ టీమ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో ప్లేయర్స్ అనేవి కన్ఫామ్గా వీళ్ళే ఉంటారన్నారు. ఒక్కో ఇయర్కి ఒక్కొక్క ప్లేయర్ చేంజ్ అయిపోతారు. సో మీరు పిచ్ అండ్ ప్లేయర్స్ అండ్ టీమ్ అనాలిసిస్ అన్నీ చూసుకుని మీరు ప్లే చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. నేను అన్ని అనాలిసిస్ చేసి చెప్తాను. మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ ఒకటే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.